వెల్కమ్ టు ఐకాన్ ఇండియా. భారత్ కి పాకిస్తాన్ కి సంబంధించి భారత్ కి హక్కులున్నటువంటి రాన్ ఆఫ్ కచ్ ని పాకిస్తాన్ తీసుకునేటువంటి ప్రయత్నాలలో భాగంగా మనకి 1965లో భారత్ పాకిస్తాన్ మధ్యన వార్ వస్తుంది. ఈ యుద్ధానికి సంబంధించి యుద్ధం జరిగిన తర్వాత తష్కెంట్ ఒప్పందం జరిగిన తర్వాత 1968లో ఈ సమస్యను పరిష్కరించేందుకు రాన్ ఆఫ్ కచ్ కి సంబంధించినటువంటి సమస్యను పరిష్కరించేందుకు ఒక ట్రిబ్యునల్ ని ఏర్పాటు చేస్తారు. ఈ ట్రిబ్యునల్ కి సంబంధించి ఎవరు మధ్యవర్తిత్వం వహించారు అని చెప్పేసి మనల్ని ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్ అడుగుతారు. ఇలాంటి క్వశ్చన్స్ కి సంబంధించి మీరు ప్రిపేర్ అయ్యే ప్రభుత్వ ఉద్యోగాలకి సంబంధించి ఐకాన్ ఇండియా ఆన్లైన్ క్లాసెస్ ఆఫ్లైన్ క్లాసెస్ అందిస్తా ఉంది. దీనికోసం మీరు ఐకాన్ ఇండియా యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. అలాగే మీరు ఆన్లైన్ ఆఫ్లైన్ లో ఎగ్జామ్స్ ని కూడా రాయవచ్చు. సో అయితే ఈ రాన్ ఆఫ్ కచ్ అంశంలో వచ్చినటువంటి వివాదాన్ని పరిష్కరించేందుకోసం మధ్యవర్తిత్వం వహించింది ఎవరు అని మనల్ని ఎక్కడైనా ప్రశ్న అడిగితే మనం బ్రిటన్ ప్రధానిగా ఉన్నటువంటి హెరాల్డ్ విల్సన్ గారు మధ్యవర్తిత్వం వహించారు అని చెప్పేసి ఆన్సర్ చేయాలి. సో ఇలా ఈ హెరాల్డ్ విల్సన్ గారు బ్రిటన్ ప్రధానిగా ఉన్నటువంటి ఇతను 1968లో రాన్ ఆఫ్ కచ్ భారత్ కి చెందుతుందా పాకిస్తాన్ కి చెందుతుందా పరిష్కరించండి అని చెప్పేసి ఒక ట్రిబ్యునల్ ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ట్రిబ్యునల్ తీర్పుని ఇస్తూ రాన్ ఆఫ్ కచ్ కి సంబంధించి 9100 చదరపు కిలోమీటర్లు భారత్ కి సంబంధించినటువంటి ఏరియా, అలాగే రాన్ ఆఫ్ కచ్ కి సంబంధించి 910 చదరపు కిలోమీటర్లు పాకిస్తాన్ కి సంబంధించినటువంటి ఏరియాగా గుర్తించడం జరిగింది. ఇలా ఎవరు గుర్తిస్తారు అంటే ట్రిబ్యునల్ గుర్తిస్తుంది. ఈ ట్రిబ్యునల్ ని ఏర్పాటు చేసింది ఎవరు అంటే బ్రిటన్ ప్రధాని హెరాల్డ్ విల్సన్ అని చెప్పేసి మనం గుర్తించాల్సి ఉంటది. రాన్ ఆఫ్ కచ్ వివాదం వచ్చినప్పుడు ఎవరు ఇన్వాల్వ్ అయ్యారు అని అంటే బ్రిటన్ ప్రధాని గారు ఇన్వాల్వ్ అయ్యి రాన్ ఆఫ్ కచ్ కి సంబంధించినటువంటి అంశాన్ని పరిష్కరించేందుకు మధ్యవర్తిత్వం వహించారు అని చెప్పేసి ఆన్సర్ చేయాలి. ఇలాంటి చాలా కాంటెంట్స్ ని ఎప్పటికప్పుడు ఐకాన్ ఇండియా మీకు అందిస్తుంది. సో దీనికోసం ఛానల్ ని లైక్ చేయండి, అలాగే ఫాలో చేయండి, వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.